మనిషి పుట్టినప్పుడే పుట్టుకతో పాటు శరీరంతో ఒక వాసనతో పుడతాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ ఆర్డర్. దుర్వాసనకి వాసనకి తేడా ఉంది. సువాసన, వాసన, దుర్వాసన. వాసన అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ ఫ్రాగ్రెన్స్. అయితే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందిలో ఏ ఇద్దరిది ఒకే రకంగా ఉండదు. ఈ విషయం నేచర్ ఏంటంటే ఎవడి వాసన వాడికి తెలియదు. ఆశ్చర్యంగా ఉంది కదా, ఎవరిది వాళ్ళకి తెలియదు. అయితే ప్రతి ఒక్కరూ వాసనతో పుడతారు. మీకు కరెక్ట్గా ఎగ్జాంపుల్ తెలియాలంటే, ఏదైనా దొంగతనం నేరం జరిగితే పోలీసులు కుక్కలను తీసుకొస్తారు. ఈ కుక్క ఏం చేస్తుంది, కరెక్ట్గా ఆ దొంగనే పడుతుంది. మరి ఇలాంటి వాసనే ఉన్నవాడు ఉంటే ఇంకోటి పట్టుకోవచ్చుగా, ఉండరు ఎవరు. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆర్డర్ ఫర్ దెమ్. బట్ మరి తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేరు, నీది నీకు తెలియదు ఇంకోరికి తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మిమ్మల్ని పెంచేటప్పుడు ఎత్తుకొని పెంచారు, మీకు స్నానం చేయించారు, మీరు ఏం చేసినా అన్నీ వాళ్ళు శుభ్రం చేశారు. దీంతో అమ్మకి నాన్నకి మీకున్న దుర్వాసన తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీతో అలవాటైన వ్యక్తులు వాళ్ళు. ఓకే, తల్లిదండ్రులు చెప్పలేదు, మనదా మనకు తెలియదు. మరి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు చెప్పండి, ఎంతమందికి మీరు ఏంటి అలా వాసన వస్తున్నావు ఏంటి అని ఎవరినైనా అన్నారా? అనాలంటే చాలా ధైర్యం చేయాలి. ఎందుకంటే ఇంతటితో కనెక్షన్ కట్. ఆ ధైర్యం చేస్తేనే మనం చెప్పాలి. నోటి దుర్వాసన ఎవరి దగ్గర నుంచి వస్తుంటే, యు ఆర్ స్మెల్లింగ్ వెరీ బ్యాడ్, యూ హ్యావ్ బ్యాడ్ బ్రెత్, కెన్ యూ టెల్ దట్? ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే డెంటిస్ట్రీ ఈజ్ అ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. మీరు అమెరికాలో అత్యంత ఎక్కువ ఇన్సూరెన్స్ పాలసీ కాస్ట్ ఏంటంటే డెంటల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్స్పెన్సివ్. డెంటల్ని ఎంతగా కాపాడుకుంటారు. డెంటల్ డాక్టర్ సంపాదించినంత సర్జన్ కూడా సంపాదించాడు అక్కడ. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ బాడీ ఆర్డర్. బాడీ ఆర్డర్ పోవాలి అని అంటే, ఓకే సార్ మాదే మాకు తెలీదు, మా తల్లిదండ్రులా చెప్పరు, ఫ్రెండా ఇన్ఫార్మ్ చేయడు, మరి ఎట్లా మా పరిస్థితి? యు ఆర్ గెటింగ్ డౌట్ ఇట్, ఇజంట్ ఇట్? సో ఇది చాలా అవసరమైన విషయం. మరి ఎలా వ్యక్తిగత పరిశుభ్రతకి కొంత సమయం కేటాయించాలి. దీని మీద రీసెర్చ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 50 కంట్రీల్లో కంట్రీకి 500 మంది చొప్పున ఒక మీడియం పాపులేషన్ ఉన్న విలేజెస్లో మొత్తం రీసెర్చ్ చేస్తే 50 కంట్రీల్లోనూ వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఎక్కడా ఇండియా లేదు. మీకు తెలుసా, ద టాప్ సెకండ్ కంట్రీ పర్సనల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసే రెండో కంట్రీ చైనా.